హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ హోమ్ మేడ్ కోన్ అండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను. ఈ కోన్ వచ్చి దీంతో మనం బయట దొరికే కోన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, రంగోలు కోన్స్ అని, కరాచీ కోన్స్ అని, ఇంకా మనకి కోన్స్ అనేవి డిఫరెంట్గా దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. వాటితో అయితే కొంచెం మనకి కోన్ అనేది సన్నగా రాకుండా కొంచెం లావుగా ఉంటుంది. ఈ విధంగా మనం హోమ్ మేడ్ కోన్స్ అనేవి తయారు చేసుకోవడం వలన మనకి హెన్నా అనేది చాలా కోన్ అనేది చాలా సన్నగా డ్రా అవుతుంది. చూసారు కదా, దీని ముక్కు అనేది మన పెన్సిల్ ముక్కులాగా ఎంత సన్నగా ఉందో, ఈ విధంగా మనం ఇంట్లోనే ఈ కోన్ అనేది తయారు చేసుకోవడం వలన మనం సన్నగా మెహందీని అరచేతిలో హ్యాండ్స్కి అలాగే అరచేతిలో ఏదైనా డిజైన్స్ కానీ, అలాగే బ్రైడల్ మెహందీ డిజైన్స్ మ్యారేజెస్కి అయితే ఈ విధంగా డిఫరెంట్గా వేసుకోవచ్చు అండి. చూసారా ఎంత సన్నగా పడుతుందో. మనకి ఈ విధంగా సెంటర్ లైన్ వచ్చి లావుగా ఉండాలి. అలాగే రెండు సైడ్లు ఉన్న ఈ లైన్స్ అనేవి సన్నగా ఉండాలండి. ఇక్కడ నేను అరచేతిలో బ్రైడల్ వాళ్ళకి బ్రైడల్ బాయ్ మెహందీ డిజైన్స్ అనేవి అరచేతిలో సింపుల్గా ఓన్లీ ఫేసెస్ వరకు ఏ విధంగా డ్రా చేసుకోవాలి, అలాగే నిండుగా ఈ మెహందీని ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా నేను ఓన్లీ సైడ్ వరకు ఈ విధంగా గాల్ మెహందీని డ్రా చేస్తున్నానండి. ఇక్కడ సింపుల్గా వేస్తున్నాను. మీకు ఆల్రెడీ నేను ఒక 2-3 వీడియోస్ అనేవి బ్రైడల్ గర్ల్ మెహందీ డిజైన్స్ ఆల్రెడీ మీకు 2-3 వీడియోస్ అనేవి చేసి నేను అప్లోడ్ చేశాను. అవి ఫేసెస్ అనేవి చాలా పెద్దగా వేశాను, డ్రా చేశాను. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి వచ్చి ఓన్లీ సైడ్కి వేస్తున్నానండి. చూడండి, ఇటు వచ్చి గాల్ మెహందీ వేస్తున్నాను, ఇటు సైడ్ వచ్చి బాయ్ మెహందీ వేస్తున్నాను. ఇవి మనకి మ్యారేజెస్కి చాలా పెళ్లి కూతుర్లకి పెళ్లి కొడుకులకి ఇప్పుడు ఎక్కువ శాతం ఈ అరచేతులలో ఈ మెహందీసే వేస్తున్నారు. అప్పుడు మనం ఈ కోన్స్ అనేవి హోమ్మేడ్గా తయారు చేసుకొని ఈ ముక్కు అనేది చూసారా పెన్సిల్ ముక్కు లాగా ఉండాలి. అప్పుడు మనకి ఈ విధంగా సన్నగా డ్రా అవుతుంది అన్నమాట మెహందీ అనేది. ఈ విధంగా టూ లైన్స్ అనేవి ఈ విధంగా సన్నగా డ్రా చేసుకొని మనం మూడో లైన్ అనేది ఈ విధంగా కొంచెం లావుగా డ్రా చేసుకోవడం వలన మనకి మెహందీ అనేది అట్రాక్ట్ వస్తుందండి. చూసారు కదా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ విధంగా ఇక్కడంతా నేను మొత్తం పికాక్స్ని డ్రా చేస్తున్నానండి. పికాక్స్ ఏంటంటే మనకి మెహందీకి చాలా అట్రాక్ట్గా ఉంటాయి. ఇక్కడ మొత్తం నేను పికాక్సే డ్రా చేస్తున్నాను. అలాగే ఫింగర్స్ కూడా నేను ఇదే విధంగా డ్రా చేస్తున్నానండి, పికాక్సే. అలాగే మనకి స్టార్టింగ్లో క్యాప్స్ అనేవి పెట్టుకొని ఫిల్ చేస్తున్నాను. అప్పుడు మనకి మెహందీకి అనేది చాలా లుక్ వస్తుంది. స్టార్టింగ్ అనేది మనం సన్నగా డ్రా చేసుకోవాలి. తర్వాత మనం మళ్ళీ అవుట్లైన్ అనేది ఫస్ట్ అవుట్లైన్ సన్నగా డ్రా చేసుకొని మళ్ళీ తర్వాత దానిపై నుంచి కొంచెం లావుగా రానియాలి. లోపల ఫిల్లింగ్ మట్టికి కంపల్సరీగా సన్నగా డ్రా చేయాలండి. అప్పుడు మెహందీకి లుక్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అండి. ఫస్ట్ మిడిల్ లైన్ అనేది నేను లావుగా డ్రా చేసి అటు సైడ్ ఇటు సైడ్ లైన్ అనేది సన్నగా వేసాను. ఇక్కడ వచ్చి బ్రైడల్ బాయ్ మెహందీ అండి. ఇది ఓన్లీ ఫేసెస్ అనేవి వేస్తున్నారు. ఎలా డ్రా చేసుకోవాలి మనం అనేది ఈ విధంగా హోమ్మేడ్గా మనం ఈ కోన్ అనేది తయారు చేసుకోవడం వలన మనం వేసిన కోన్ అనేది చాలా నీట్గా అవుట్ అవుతుందండి. మనం సన్నగా డ్రా చేసుకోవచ్చు. ఎక్కడ సన్నగా డ్రా చేయాలో అక్కడ సన్నగా డ్రా చేసుకోవచ్చు. అలాగే ఎక్కడ మనం లావుగా ఈ చూపించాలి అనుకుంటే అక్కడ లావుగా ఈ కోన్ అనేది మెహందీ అనేది చేతులకి ఈ విధంగా చూపించండి. మనం వేసిన కోన్ అనేది నీట్గా అవుట్ అవ్వాలంటే మనం ఈ విధంగా ఈ కోన్ ముక్కు అని ఇది ఇంత సన్నగా ఉండాలి. చూసారు కదా, సన్నగా ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఈ ఫేసెస్ అనేవి డ్రా చేశాను. సేమ్ ఇటు సైడ్ నేను పికాక్స్ ఎలా డ్రా చేశాను సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ పికాక్స్ అనేవి డ్రా చేస్తున్నానండి. అప్పుడు మనకి రెండు సేమ్గా అనిపిస్తాయి అరచేతిలో. సింపుల్గా ఈజీగా నేను డ్రా చేసేస్తున్నానండి. ఆల్రెడీ నేను 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. అరచేతిలో మనకి బ్రైడల్ గర్ల్ మెహందీ డిజైన్స్ ఇప్పుడు ట్రెండీ అండి. మెహందీ ఫంక్షన్స్లో ఎక్కువగా ఇవే యూజ్ చేస్తున్నారు. అవి మీకు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్స్ కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి ఆ మెహందీని కూడా యూజ్ చేయండి. అక్కడ నేను మెహందీ వచ్చి కరాచీ కోన్ యూజ్ చేశాను, రంగోలి కోన్ రెండుతో యూజ్ చేశాను. ఇక్కడ వచ్చి మనం హోమ్మేడ్గా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే చూసారా ఫ్రెండ్స్ ఎంత సన్నగా డ్రా అవుతుందో ఈ మెహందీ అనేది, కోన్ అనేది. చాలా అసలు మనం వేస్తూ ఉంటే ఏ బుద్ధి అవుతూ ఉంటుంది. ఈ కోన్ అనేది చాలా సన్నగా డ్రా అవుతుంది. మనకు నచ్చిన డిజైన్ అనేది ఈ కోన్తో వేసుకోవచ్చండి. నీట్గా కనిపిస్తుంది మనం వేసిన డిజైన్ అనేది. ఇక్కడ వచ్చి మళ్ళీ సెంటర్ లైన్లో లావుగా డ్రా చేస్తున్నాను.
మళ్ళీ ఇక్కడ కూడా సెంటర్లో లావు ఉండాలి, అటు సైడ్ ఇటు సైడ్ అని సన్నగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా టూ లైన్స్ అనేవి ఫస్ట్ సన్నగా డ్రా చేసుకోవాలి. తర్వాత కొంచెం లావుగా మళ్ళీ దీని వరుస పై వరుస అనేది కొంచెం లావుగా రానియాలి. ఈ విధంగా మెహందీ డిజైన్స్ అనేవి మళ్ళీ మీకు అరచేతిలో ఈ విధంగా కావాలంటే సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి క్యాప్స్ అనేవి ఫిల్ చేస్తున్నానండి. ఈ క్యాప్స్ ఫిల్ చేయడం వల్ల మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇగో ఇట్లా ఫిల్ చేసుకోవాలి. దీనివల్ల మనకి వేసిన మెహందీకి లుక్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఫింగర్స్ అన్నిటికి కూడా ఈ క్యాప్స్ని మొత్తాన్ని ఫిల్ చేసేస్తున్నాను. మనకి ఇంకా మెహందీ ఎక్స్టెండ్ కావాలంటే ఇక్కడ మనకి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను పికాక్సే డ్రా చేస్తున్నానండి కొంచెం అట్రాక్ట్ కోసం. ఇది సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. బ్రైడల్ మ్యారేజెస్కి మెహందీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ట్రెండీగా వేసుకుంటున్నారు, అందరూ ఫేసెస్ని డ్రా చేసుకుంటున్నారు. ఈ విధంగా మనం హోమ్మేడ్గా ఈ హెన్నా కోన్ అనేది తయారు చేసుకొని ఈ విధంగా సన్నగా డ్రా చేసుకోవచ్చండి. మనకి నచ్చిన డిజైన్ వేసుకుంటే చాలా నీట్గా అవుట్ అవుతుంది, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా నేను మెహందీని ఎక్స్టెండ్ చేస్తున్నానండి. ఇక్కడ ఇంకొక సింగిల్ డిజైన్ అనేది వేస్తున్నాను చూడండి. ఇక్కడ 2 లైన్స్ అనేవి వేసి టూ స్మాల్గా డిజైన్ అనేది వేసి ఈ విధంగా వేస్తున్నానండి. ఇక్కడ మొత్తం లైన్స్ ఫిల్ చేస్తున్నాను. ఈ విధంగా లైన్స్ అనేవి చేసేస్తున్నాను, కొంచెం అట్రాక్టివ్ వస్తుంది. ఈ కోన్ వచ్చి మీరు ఒకవేళ మెహందీ అనేది ఈ విధంగా హోమ్మేడ్గా కోన్ అనేది తయారు చేసుకొని మీరు మెహందీ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చూపించా కదండి, వైట్ పేపర్ మీద మీ అరచేతిని డ్రా చేసుకొని ఈ విధంగా మీరు మెహందీ ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మనకి బయట హ్యాండ్వి షీట్స్ అనేవి దొరుకుతాయండి. ఆ హ్యాండ్ మీద కూడా మనం ఈ మెహందీని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పేపర్ మీద నా అరచేతిని డ్రా చేసి అలాగే ఇక్కడ హోమ్మేడ్గా హెన్నా కోన్ అనేది తయారు చేసి ఆ హెన్నా కోన్తో సన్నగా మనం ఏ విధంగా ఈ మెహందీని డ్రా చేసుకోవాలి అనేది మీకు ఈరోజు చూపించాను. చూసారు కదా మీరు. ఇక లాస్ట్కి నేను ఈ విధంగా ఫిల్ అనేది చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను స్మాల్గా చాలా స్మాల్గా చాలా సన్నగా వస్తుందండి ఈ కోన్. చాలా మనం వేయాలనిపించే కొద్దీ బుద్ధి అవుతుంది. చాలా సన్నగా డ్రా అవుతుంది. మనం ఎక్కడ సన్నగా కావాలంటే అక్కడ సన్నగా వేసుకోవచ్చు, కొంచెం లావుగా కావాలంటే లావుగా డ్రా చేసుకోవచ్చు. ఎక్కువగా మనం బ్రైడల్ గర్ల్స్కి బ్రైడల్ బాయ్స్కి ఈ మెహందీ కోన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. మనం వేసిన డిజైన్ అనేది నీట్గా అవుట్ అవుతుంది, మంచిగా కనిపిస్తుంది. చూసారు కదా, ఈ 2 చేతులకి ఈ విధంగా నేను పేపర్ మీద ఈ విధంగా ఈ కోన్తో మనం తయారు చేసుకున్న కోన్తో ఈ విధంగా డ్రా చేసేసాను. చూసారు కదా, మెహందీ ఫంక్షన్స్లో అలాగే పెళ్లి కూతుర్లకి ఈ మెహందీ డిజైన్స్ అనేవి వేయడం వల్ల వాళ్ళ హ్యాండ్కి చాలా సింపుల్గా ఉంటుంది, అట్రాక్ట్గా ఉంటుంది. మనం వేసిన డిజైన్ అనేది అవుట్ అవుతుంది నీట్గా. చూసారుగా ఫ్రెండ్స్, మనం అరచేతిలో మెహందీని బ్రైడల్ గర్ల్ ఫేసెస్ని అలాగే బ్రైడల్ డిజైన్ని మనం తయారు చేసుకున్న కోన్తో అలాగే పేపర్ మీద మనం మన అరచేతిని డ్రా చేసుకొని ఈ కోన్తో సన్నగా ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఎవరినైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే వీడియోస్ అన్నీ మీ సెల్కి నోటిఫికేషన్ అనేవి వస్తాయి. ఈ వీడియోకి వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేమ్స్ అనేవి ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.